ఫ్రాన్సిస్కో నుంచి రామకృష్ణ కాల్ చేశారు. రామకృష్ణ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో కిరణ్ గారిని అడగండి. హలో అండి, నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ టు ఫర్ న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ అండి. మన కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్కి వస్తుందండి ఈసారి. తర్వాత ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. ఇప్పుడు పిన్నెల్ గారి వీడియో ఫేక్ అయితే సాక్షి ఛానల్ చెప్తున్నట్టుగా అది ఫేక్ అని చెప్తున్నారు కదా, మరి ఎమ్మెల్యే గారు ఎందుకు పారిపోయారండి, ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్తున్నారు అందరూ. తర్వాత రెండో పాయింట్, ఈసీ ఎక్కడా కూడా ఇది ఫేక్ వీడియో అని ఎక్కడ చెప్పలేదు, డీప్ ఫేక్ అనేది ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఎవరో సమ్మన్ లీక్ చేశారు అని చెప్పారు తప్ప వేరే ఏం లేదు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు నా పాయింట్స్ మీద? థ్యాంక్ యూ సార్. ఒకటి సార్, ఇప్పుడు రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీతో ఎలా ఉంటుందంటే, గొడ్డలతో తల నరికినా కూడా గుండెపోటు అని చెప్తారు. లేదంటే మా బాబాయ్ ఆయనకాయనే కమ్ముడు వేసుకుని తలకాయ కొట్టేసుకున్నాడని చెప్తారు. అంటే పచ్చి అబద్ధాలు. అక్కడ మన కళ్ళెదురుగుండా ఇన్సిడెంట్ కనపడతా ఉన్నా కూడా వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి లాస్ట్ 5 సంవత్సరాల్లో అబద్ధాలు. రీసెంట్గా ఈ ఐపాకోళ్లతో జగన్మోహన్ రెడ్డి గారు దిగిన ఫోటో మీరు గమనిస్తే, ఈ లాస్ట్ 5 సంవత్సరాలుగా 175 crores ఖర్చు పెట్టి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అని చెప్పి వైజాగ్లో వీళ్ళు అంగరంగ వైభవంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది, ఇన్వెస్టర్స్ వచ్చేసారని వీళ్ళు ఏదైతే ఫోటోలు పబ్లిష్ చేసి వీడియోలు పబ్లిష్ చేసి మీడియాలతో మాట్లాడించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐపాకోళ్ళు, వాళ్ళంతా వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు. సో వీళ్ళు ఈ విషయంలో కూడా నిజం చెప్తారన్న నమ్మకం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అబద్ధాలు చెప్పి వాళ్ళ డైవర్ట్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయాలని వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ వీడియో ఏదైతే ఫేక్ అని చెప్తా ఉన్నారో, లేదంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది, అంటే పాము దూరింది, ఈవీఎంలో పాము దూరింది కాబట్టి పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం పగలగొట్టి ప్రజలను కాపాడారని ఏదైతే స్పూఫులు చేస్తూ ఉన్నారు, లేదంటే మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, అవంతా కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉంది అందులో. పిన్నెల్లి గారు లోపలికి వెళ్ళటం, ఆయన ఆ ఈవీఎంని నేలకేసి కొట్టడం, ఈలోపు ఒక అతను బయట నుంచి వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం. నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది. అతను తలగా పగలగొట్టారు బయటకు వచ్చిన తర్వాత. ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో అక్కడ ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుడు లేకపోతే స్థానిక నాయకుడు ఎవరైతే మనకు క్లారిటీ లేదు, కానీ అతని తలకాయ పగలగొట్టారు బయటకు వచ్చిన తర్వాత. సో వీడియో అయితే ఫేక్ అని చెప్పటం నిరాధారం. అందులో రకరకాల కథలు అల్లుతూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దేవుడు, వీరుడు, అతను చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంతంత మాత్రమే డబ్బులు ఉన్నాయి ఆయనకి, అంతంత మాత్రమే రౌడీజం చేస్తారన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పించుకోవడానికి 1% కూడా ఆస్కారం లేదు. చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ వీళ్ళు అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా అబద్ధం అతకదు. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆయనకి శిక్ష పడుతుందండి.